ఎలక్షన్ 2014 ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విభజన సందర్భంలో అప్పటి నుంచి కూడా గట్టిగా భారతీయ జనతా పార్టీ పట్టుకున్నటువంటి సిద్ధాంతం మోడీ అమిత్ షా లాంటి వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఒకే దేశం ఒకే ఎన్నిక జరగాలి. రాష్ట్రాలకి, పంచాయతీలకి, మున్సిపల్ కార్పొరేషన్స్కి, ఈ స్థానిక సంస్థలకి అన్నీ విడివిడిగా ఎన్నికలు జరుగుతూ వస్తుంటే అది వృధా ప్రయాసగా ఉంటుంది, వనరులు వ్యర్థం అవుతున్నాయి, ఆర్థికంగా చాలా ఇబ్బందికరంగా మారుతోంది అని చెప్పి కూడా చెప్తూ వస్తున్నారు. సో దీనికి సంబంధించి మొత్తానికి క్యాబినెట్ నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర క్యాబినెట్ ముందుకి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి నివేదిక అందింది, కమిటీ సిఫార్సులు కూడా అందాయనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ఈ ప్రతిపాదన కనుక చట్టంగా మారితే లోక్సభ ఎన్నికలు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఆ తర్వాత 100 రోజుల్లోగా నగర పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనేటువంటిది ప్రతిపాదన కింద ఉందని కూడా చెప్తున్నారు. సో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ మేరకు బిల్లులు కూడా ప్రవేశపెట్టచ్చు అనేది స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం. అలాగే ఇక దీనికి సంబంధించినటువంటి కమిటీ సిఫార్సులు ఏమున్నాయని చూస్తే గత ఏడాది మార్చి 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి నివేదిక కూడా అందజేశారు. ఈ 1 నేషన్ 1 ఎలక్షన్కి సంబంధించి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకి మరియు లోక్సభకి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. ఈ సిఫారసుల అమలును పర్యవేక్షించడానికి ఒక కార్యాచరణ బృందాన్ని కూడా ఏర్పాటు చేయాలి. ఈ ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఏకకాలంలో వనరులను ఆదా చేయొచ్చు, తద్వారా అభివృద్ధి, సామాజిక ఐక్యతను పెంపొందించవచ్చు అని చెప్పి కూడా కమిటీ సూచన. 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రక్రియతో ప్రజాస్వామ్య పునాదుల్ని బలోపేతం చేయొచ్చునని, ఈ విధానం దేశ ఆకాంక్షలను సాకారం చేయడంలో తోడ్పడుతుంది అని చెప్పి అభిప్రాయం. రాష్ట్ర ఎన్నికల అధికారులతో సంప్రదింపులు జరిపి ఎన్నికల సంఘం ఉమ్మడి ఎలక్టరల్ రూల్, అలాగే ఓటర్ ఐడి కార్డులన్నీ కూడా సిద్ధం చేయాలని కమిటీ సిఫార్సు. ప్రస్తుతం లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంటే మున్సిపాలిటీలు, పంచాయతీలకి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘాలు నిర్వహించడం జరుగుతోంది. సో మొత్తం ఈ కమిటీ 18 రాజ్యాంగ సవరణల్ని సిఫార్సు చేసింది. వీటిలో చాలా వరకు రాష్ట్రాల అసెంబ్లీల పర్మిషన్స్ కూడా అవసరం లేదు, వాటి ఆమోదం. అయితే కొన్ని రాజ్యాంగపరమైనటువంటి సవరణల బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి రాష్ట్ర అసెంబ్లీలు కూడా ఆమోదం తెలపాల్సింది. వీటిని పార్లమెంట్ కూడా ఆమోదించాలంటే ముందు అసెంబ్లీ ఆమోదం అయిన తర్వాత పార్లమెంట్ కూడా వాటిని ఆమోదించాలి. ఇక దీనికి ఇప్పటివరకు మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులతో పాటుగా మొత్తం 32 పార్టీలు, ప్రముఖ న్యాయమూర్తులు కూడా సమర్థిస్తున్నారు అని కమిటీ చెప్పింది. అలాగే కాంగ్రెస్ పార్టీతో సహా మొత్తం 15 పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. సో ఓవరాల్గా జమిలీ ఎన్నికలు, ఒకే దేశం ఒకే ఎన్నిక ముందు నుంచి చర్చనీయాంశం అవుతోంది. అయితే దీని మీద విమర్శలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జమిలీ ఎన్నికలు సాధ్యమేనా? ఎందుకంటే ఒక పక్కన ఈ ఎన్నికల కమిషన్లని అనుమానిస్తున్నారు, ఈవీఎంలను అనుమానిస్తున్నారు, మొత్తం ఓటింగ్ సరళిని అంతా కూడా అనుమానిస్తున్నారు చాలామంది. అంటే ఓడిపోయిన వాళ్ళు అనుమానించడం, గెలిచిన వాళ్ళు ఒక మాట మాట్లాడడం, ఇదే జరుగుతోంది పరిపాటిగా. మరి ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అనేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వల్ల అవుతుందా? దానికి తగినంత యంత్రాంగం సమకూరుతుందా? పనిచేసేటువంటి వాళ్ళు అలా చిత్తశుద్ధితో పనిచేస్తారా? ఎంతవరకు ఈ ఆర్థిక వ్యయాన్ని ఇందులో కట్టడి చేయొచ్చు? ఇలాంటివి చాలా ప్రశ్నలు అనేవి ఉన్నాయి. కానీ ఇది సాధ్యపడుతుంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. అలాగే చాలామంది చెప్పేది 2027లోనే ఈ ఎన్నికలు వస్తాయి అంటున్నారు. బట్ 2027 ఎన్నికలు వస్తాయా, 29లో వస్తాయా? ఎందుకంటే ఒక పక్కన 33% మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, దాన్ని ఆమోదింపజేసుకోవడం అయ్యింది. అట్ ద సేమ్ టైం 2026లో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి నియోజకవర్గాల పునర్విభజన అనేది మళ్ళీ జరగబోతోంది. జనగణన కూడా జరగాలి ముందు, కోవిడ్ సమయంలో పోస్ట్పోన్ అయినటువంటిది. అది అయిన తర్వాతే మళ్ళీ ఎన్నికలకు వెళ్తారు అన్నటువంటిది కూడా తెలుస్తోంది. వచ్చే 1-2 నెలల్లోనే ఎన్నికలు కూడా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్కి 10 ఏళ్ల తర్వాత, అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా కొన్ని చోట్ల ఎన్నికలు ఉన్నాయి. తర్వాత వచ్చే సంవత్సరం మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఎన్నికలు అనేవి ఉన్నాయి. మరి వీటిని కూడా పరిగణలోకి తీసుకొని ఓవరాల్గా ఏమైనా మెకానిజం ఏర్పాటు చేస్తారా ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది.